ఆర్సీబీని గెలవకుండా ఆపి మానవత్వాన్ని దేవుడే కాపాడాలి. ఇది ఐపీఎల్ చూడని వారికి పెద్దగా తెలియని పదాలే అయినా ఈ లీగ్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా ఈ లైన్ని వినే ఉంటారు. ఆర్సీబీ కప్ గెలిస్తే యావత్తు మానవాళికే ముప్పు అని చాలామంది లబోదిబోమన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఆర్సీబీ అదృష్టమో లేదా క్రికెట్ ఫ్యాన్స్ దురదృష్టమో కానీ 2025 సీజన్లో ఆర్సీబీ తొలిసారిగా కప్ కొట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గెలిచిన తర్వాత ఆ జట్టు అభిమానులు చేసిన అతి దేశవ్యాప్తంగా కంపనం పుట్టించింది. ఇక ఊహించినట్టే విక్టరీ ర్యాలీలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్లాన్ చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కనీసం ప్లాన్ లేకుండా జరిగిన ఈ ఎపిసోడ్ కారణంగా 11 మంది అభిమానులు తొక్కిసలాటలో చనిపోయారు. ఇది ఎవరి తప్పు కారణంగా జరిగిందో అటుంచితే ఇండియాలో తొక్కిసలాటలకు ప్రాణాలు పోవడం, ఘటన తర్వాత సంబంధిత అధికారులు ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఇండియాలో మనుషుల ప్రాణాలంటే పెద్ద జోక్. ఎవడు చేస్తే నాకేంటనే నైజం కనిపిస్తోంది. నువ్వు తొక్కిసలాట్లో పోతే నీ కర్మ అని చెప్పేవారు ఎక్కువైపోయారు. ఇదంతా కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యమే కాదు, అభిమానుల భక్తోన్మాదం కూడా ఈ మరణాలకు అతిపెద్ద కారణం. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? ఇండియాలో తొక్కిసలాటలు ఆగాలి అంటే ఏం జరగాలి? నిజానికి భారత్లో ప్రతిదీ రాజకీయమే. ఐపీఎల్ ప్రతి ఏడాది జరుగుతుంది. ప్రతి ఏడాది ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇదేదో గొప్ప ఘనకార్యం కాదు. అయితే కోహ్లీకి ఉన్న పీఆర్ బలమో ఏమో కానీ ఆర్సీబీ కప్పు గెలవడాన్ని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఏదో గొప్ప విషయంగా చూపించాయి. అభిమానులు అనవసరమైన హైప్ను క్రియేట్ చేశాయి. ఇటు కర్ణాటక ప్రభుత్వం నడుచుకున్న తీరు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అన్నిటికంటే తీవ్ర దుమారాన్ని రేపింది. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు పని మానుకుని పనిగట్టుకుని ఆర్సీబీ జట్టుకు ఘన స్వాగతాలు పలకడమేంటి? గతంలో ముంబై, చెన్నై 5 సార్లు ట్రోఫీలు గెలిచినా ఏ ప్రభుత్వము కూడా ఇంతలా రియాక్ట్ కాలేదు కదా. ఇటు ఇండియా అంతా ఆర్సీబీ వేవ్ నడుస్తుండడాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ కర్ణాటక ప్రభుత్వం కూడా అతిగా ఇన్వాల్వ్ అయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంతా జరిగిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పి కామైపోయారు. మనుషులు చనిపోయిన తర్వాత సారీ చెబితే సరిపోతుందా? నిన్ను చెంప మీద లాగిపెట్టి కొట్టి రక్తం కారేలా తలపై బాధేసి తర్వాత సారీ అంటే నువ్వు ఊరుకుంటావా? మీ క్షమాపణలు, సంతాపాలు కపట నాటకాలు కావా? మీరు ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చినా చనిపోయిన వారు తిరిగి రారు కదా. ప్రాణం విలువ తెలియని ప్రభుత్వ అధికారులు, మనుషులు, కంపెనీల యాజమాన్యాలు ఇండియాలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణించలేనిదిగా ఉంటుంది. ఆ బాధను డబ్బుతో కొలిచి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. చనిపోతే ఎక్స్గ్రేషియా ఇస్తున్నాంగా అనే స్థాయిలో అలసత్వం కనిపిస్తోంది. బాధపడినట్టు నటించడం వేరు, బాధపడ్డం వేరు. నిజంగా ప్రాణం విలువ తెలిసినవాడు నిర్లక్ష్యానికి అవకాశమే ఇవ్వడు. ఇక కేవలం తప్పంతా అధికారులు, యాజమాన్యాలదే కాదు, వీళ్లకంటే ఎక్కువగా తప్పును అంగీకరించాల్సింది అభిమానులే. తమ అభిమాన సినీ హీరోని చూడ్డానికి లేదా క్రికెటర్తో మాట్లాడడానికి ప్రాణాలకు తెగించి రిస్క్ చేయడం ఎంత బానిసత్వమో వారికే అర్థం కావాలి. అభిమానం వేరు, బానిసత్వం వేరు, వెకిలితనం, వెర్రితనం వేరు. ఇది కేవలం సినీ అభిమానులకు, క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రమే వర్తించదు. అటు దేవుళ్ల కోసం గంటల పాటు క్యూలో నిలబడి భగవంతుని దర్శన టికెట్ల కోసం ఎగబడే వారికి ఇది వర్తిస్తుంది. నాటి 2011 శబరిమల ఘటన అయినా, ఈ ఏడాది జనవరిలో జరిగిన మహాకుంభమేళా తొక్కిసలాట ఇన్సిడెంట్ అయినా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. భక్తికైనా అభిమానానికైనా హద్దులు ఉండాల్సిందే. చిన్న చిన్న పిల్లలను మీ పిచ్చికి బలి చేయకండి. చిన్నతనం నుంచే అభిమానాన్ని, భక్తిని నూరిపోసే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ప్రపంచంలో పోతే తిరిగి రానిది ప్రాణం ఒక్కటే. ఆ ప్రాణానికి విలువ ఇవ్వకపోతే మీకు నైతికత, మానవత్వం అస్సలు లేనట్టే.